ఇక ఫైనల్గా 50 ఏళ్ల నిరసనలపై అధ్యయనం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యమాలకు కారణాలేంటి, ఆర్థిక అంశాలేంటి, డిమాండ్లు ఏంటి అనే అంశాలు, దాంతోపాటు తెర వెనుక సూత్రధారులు ఎవరు అనే దాని మీద, తుది ఫలితం ఎలా ఉంది అనే విషయాల మీద సమగ్ర విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. సార్, 50 ఏళ్ల నిరసనలపై అధ్యయనం, కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? నిరసనలకు కారణమైన సామాజిక ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసి వాటిని సరిచేసి ప్రజలు నిరసన తెలుపుకోవాల్సిన అవసరమే లేని రాజ్యాన్ని నిర్మించడానికైతే అభ్యంతరమే లేదు. అంబేద్కర్ అంటాడు, మనం ఈ రోజు నుంచి రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు ఇస్తున్నాం. వలస పాలపు పోరాట పద్ధతులైన శాసనోల్లంఘన, సహాయ నిరాకరణకు ఇక ముగింపు పలుకుదాం. పార్లమెంటరీ ప్రక్రియలో చట్టసభల వేదికలుగా ప్రజల సమస్యల్ని పరిష్కరించుకుందాం అంటాడు అంబేద్కర్. ఈ రాజ్యాంగం ఒక గొప్ప ఆశయాల్ని మనకు మిగిల్చింది. ఆ ఆశయాల సాధనలో విఫలమైతే మనము ఎంతో కష్టంతో నిర్మించుకున్న ఈ రాజకీయ వ్యవస్థను ప్రజలే చిదిమి వేస్తారు, చెరిపి వేస్తారు అని అంబేద్కర్ హెచ్చరిస్తాడు. నిజంగానే నిరసనలకు కారణం ఏంటి, ఆ కారణాలు మనం ఏమి పరిష్కరించగలం అనేది కనుక స్టడీ చేస్తే, ఆ సమస్యల్ని పరిష్కరించగలిగితే, ఒక భూసేకరణకు వ్యతిరేకంగా ప్రజలు ఎందుకు తిరగబడుతున్నారు, జల్ జంగల్ జమీన్ అంటూ ఆదివాసులు ఎందుకు పోరాడుతున్నారు, ఆనాడు అల్లూరి సీతారామరాజు కొమరం భీముల నుంచి నేటి వరకు, దానికి పరిష్కారం ఏంటి అని కనుక్కుంటే తప్పులేదు. కానీ ఒక బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ రాజయ్యపేటలో వస్తే, ఒక ఆర్సరాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ అక్కడికి వస్తే, ఒక పరవాడ ఫార్మాసిటీ వస్తే, మా భూములు పోతున్నాయి, మా భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి, మా ఉపాధి కరువు అవుతుంది, మా మత్స్య సంపద కలుషితమవుతోంది, మా జీవనోపాధి పైన దెబ్బ తగులుతోంది, ఇది అన్యాయం అంటే నీవు తీవ్రవాదివి, నీవు బందిపోటు అని చెప్పి ఒక రైతు మీద పీడీ చట్టం ప్రయోగించింది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. సో వాట్ ఆర్ యూ స్టడీ? అప్పలరాజు కథ నుంచి చదవాల్సింది, ఎందుకు ప్రజలు తమ జీవితాలు మెరుగుపరచడానికి పరిశ్రమలు వస్తుంటే వ్యతిరేకిస్తున్నారు, దీనికి కారణాలు ఏంటి అంటే, పరవాడ ఫార్మాసిటీ వల్ల ఉపాధి వస్తే సంతోషం, కానీ భూగర్భ జల కలుషితమైతే కలవది, దానికి పరిష్కారం చెప్పండి. సో ఒక భూసేకరణకు వల్ల ఆ రైతు నష్టపోవద్దు, ఆ రైతు లాభపడాలి, దానివల్ల అభివృద్ధిలో ఆ రైతు భాగస్వామి కావాలని ఆలోచించండి. ఆ సమస్యకు నిజంగానే అట్లా పరిష్కారం వెతకాలనుకో ఇబ్బంది ఏముంటుంది. కానీ ఆ సమస్యకు కారణం ఈ అప్పలరాజు, ఇతను రైతులు ఆర్గనైజ్ చేస్తున్నాడు, అందువల్ల ఈ రైతు ఇతని మీద పీడీ చట్టం పెట్టి సెంట్రల్ జైల్లో పడేస్తా, అందుకొరకు నేను అధ్యయనం చేస్తే ప్రమాదకరం. సో అధ్యయనం దేని కొరకు చేశారు, నిన్న మనం మాట్లాడుకున్నాను, నేను ఆ కలెక్టర్ ఆర్డర్ కాపీలు కూడా చూపెట్టాడు. ఆ రైతు నాయకుడు చేసిన తప్పేంటి, పెద్ద నోట్ల రద్దు ఖండించండి అని నినాదం ఇచ్చాడట. అది బందిపడుతుంది అనమాట. పైన ఆర్డర్లో ఏమో డెకాయిట్, బూట్లెగ్గర్, మీకు ఆశ్చర్యత, మర్డరర్, రేపిస్ట్ ఇట్లాంటి పైన పెట్టే సెక్షన్, గూండా యాక్ట్, గూండా. మరి కేసులు ఏంటి, పెద్ద నోట్ల రద్దు వ్యతిరేకించండి అంటూ నినాదం ఇచ్చాడు. అది గూండాయిజమా, అది టెర్రరిజమా? కారణం ఏంటి, ఒక రాజయ్యపేట్ బల్క్ డ్రగ్స్ ఫ్యాక్టరీ పెట్టుబడికి మన దాసోహం కావాలి, ఒక ఆర్సరాల్ మిట్టల్ పెట్టుబడికి దాసోహం కావాలి, ఓ పరవాడ ఫార్మాసిటీ పెట్టుబడికి దాసోహం కావాలి. అంటే ప్రాఫిట్స్ ఓవర్ పీపుల్, క్యాపిటల్ ఓవర్ హ్యూమన్స్. ఈ విధానాల వల్ల నేను అణచివేతకు వాడుకుంటానంటే ప్రమాదకరం. ఉద్యమాలకు కారణాలు ఎవరు, ప్రోత్సహించింది ఎవరు, దాని వెనకాల ఉన్నది ఎవరు అంటే ఇది స్టడీ చేసి నేను ఆ ఉద్యమాలకు కారణమవుతున్న పరిస్థితుల్ని కాదు అడ్రస్ చేయను, ఆ ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న వారిని నేను తొక్కిపారేస్తాను, ఉద్యమాలపై ఉక్కుపాదానికి వాడుతాను అంటే మాత్రం ప్రమాదకరం. దేనికి వాడాలి అనేది ప్రభుత్వాలు దేనికి వాడతాయనేది చూడాలి. ఎందుకంటే మీరు నేపాల్లో అంతటా మనం జెన్జీ ప్రొటెస్ట్లు చూస్తున్నాం. బహుశా మరి ప్రభుత్వం ఎక్కడైనా, మోడీ ప్రభుత్వం అది అభద్రతా భావానికి గురవుతుందా? ఈ జెన్జీ ప్రొటెస్ట్లు, ఈ మీద రాహుల్ గాంధీ కూడా అన్నారు జెన్జీ ప్రొటెస్ట్ చేస్తారని. సో ఆ రకమైన పరిస్థితులు భారతదేశంలో ఏర్పడతాయా? ఓ శ్రీలంకలో చూసాం అర్గాలియా ప్రొటెస్టు, ఓ నేపాల్లో చూసాం జెన్జీ ప్రొటెస్ట్లు, ఓ బంగ్లాదేశ్లో చూసాం షేక్ హసీనాకు వ్యతిరేక ప్రొటెస్ట్లు. ఈ మూడింటి స్వభావాలు వేరు, ఆ మూడింటికి నాయకత్వం వహించింది వేరు, ఆ మూడు ఇచ్చిన ఫలితాలు కూడా వేరే. మీకు రకరకాల రూపాల్లో వాటికి తేడాలున్నా, బట్ మూడిట్లో కూడా కామన్ ఏంటంటే జెన్జీ ప్రొటెస్ట్.
ఈజిప్ట్లో మీకు తునిషియాలో ప్రొటెస్ట్లు చూసాం. సో ప్రపంచవ్యాపితంగా అసహనం చెందుతున్న యువతను చూస్తున్నాం. అశాంతిని అంగీకరించలేని స్టేటస్ కోను ప్రశ్నిస్తున్న యువతను చూస్తున్నాం. మరి అది చూసి ఏమైనా మోడీ ప్రభుత్వం భయపడుతోందా? సో నేను ఉద్యమాలకు ఉక్కుపాదం మోపాలి, డిసెంట్ ఇస్ ఇంటెగ్రల్ టు డెమోక్రసీ అని లా కమిషన్ చెప్తుంది, సుప్రీంకోర్టు చెప్తుంది. విమర్శ అనేది, నిరసన అనేది ఒక ప్రజాస్వామ్యానికి మూలము అంటుంది. డిసెంట్ ఈజ్ ఇంటెగ్రల్ టు డెమోక్రసీ అనేది మన రాజ్యాంగ స్ఫూర్తి. సో ఆ డిసెంట్ను నేను స్టడీ చేస్తాను అంటే దేనికి స్టడీ చేస్తున్నావు? ఆ డిసెంట్కు కారణమైన పరిస్థితుల్ని కనుక అధ్యయనం చేసి వాటి పరిష్కారం చేశారనుకోండి, ఇబ్బంది ఏం లేదు. దానికి ఏం సంతోషం. అప్పుడు జంగల్ జమీన్ సమస్య ఏంటి, ఆదివాసులు ఎందుకు తిరగబడుతున్నారని అధ్యయనం చేసి ఆ సమస్యను పరిష్కరిస్తే సంతోషం. రైతులు ఎందుకు భూములు ఇవ్వమంటున్నారు అధ్యయనం చేసి పరిష్కరించండి, దాని సంతోషం. కానీ దానికి కారణాలు ఎవరు, దాని వెనకాలన్నది ఎవరు చెప్పి నేను నిర్బంధంతో అడ్రస్ చేస్తాను. అయ్యా నేను రాజధాని కొరకు భూమి ఇస్తే నాకు వాగులో ప్లాట్ ఇస్తావు, ఇది అన్యాయం కాదా అని ఒక రైతు ప్రశ్నిస్తే పరిష్కారం చూపండి. వాగులో కాదు, రైతుకు ఇవ్వాల్సిన ప్లాటు సరైన ప్రాంతం ఇవ్వండి. కానీ ఈ రైతును ఎవరు ప్రోత్సహించారని చెప్పి నేను నిర్బంధం పెడతా అంటే అది పరిష్కారం కాదు. అందువల్ల ఉద్యమాల వెనకాల, నిరసనల వెనకాల కారణాలను అన్వేషించి చిత్తశుద్ధితో ఆ కారణాలకు పరిష్కారాలకు ప్రయత్నిస్తే సంతోషం. కానీ ఆ నిరసనల్ని అణచివేయాలి, ఉక్కుపాదంతో నేను అణచివేస్తా అంటే డిసెంట్ ఈజ్ ఇంటెగ్రల్ టు డెమోక్రసీ అన్న సుప్రీంకోర్టు తీర్పు గుర్తుపెట్టుకోండి. రైట్ సార్, థ్యాంక్స్ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా